శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయము మంత్రాలయం గురించి తెలుసుకుందాము. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు నుండి 100 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర తీరంలో ఉంది. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించేందుకు దైవ సంకల్పంతో జన్మించిన కారణ జన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. ఈ రాఘవేంద్ర స్వామి శ్రీహరి భక్తుడు. ఈయన కొలువై ఉన్న ప్రాంతమే మంత్రాలయం. మంత్రాలయం అసలు పేరు మాంచాల. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖ గురువు. ఇతని శిష్య గుణం ఇతడిని ప్రహ్లాదుడిగా అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్యపటాన్ని 1624 నుండి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు. ఇతను శ్రీమూల రాముడి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి పరమ భక్తులు. ఒకసారి చరిత్రకెళ్తే రాఘవేంద్ర స్వామి వెంకన్న భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న భట్టు, గోపికాంబ అనే దంపతులకు 2వ సంతానంగా 1595లో జన్మించారు. అయితే రాఘవేంద్ర స్వామి జన్మించడం పైన రకరకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది 1671 అని, 1598 అని, 1601 అని ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఇతని చిన్నప్పుడు వెంకటనాథుడని, వెంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీ నరసింహాచారి వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక వెంకటనాథుడిని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి ఆపై రాఘవేంద్ర తీర్థాలుగా సన్యాసించినారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వీరికి వివాహమైంది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థాల వద్ద అభ్యసించడం మొదలుపెట్టాడు. అనతి కాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాలతో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత, వైదిక శాస్త్రాలలో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టాడు. శ్రీ రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే. ఆయన కాలంలో ఆయన గొప్ప వైణికుడు కూడా. తర్వాత సంసార బంధాలు వదిలించుకుని సన్యాసం స్వీకరించి మఠం బాధ్యతలను స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా తిరిగారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు. మధ్వ మఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్ర స్వామి అక్కడున్న మూలరాములను పూజిస్తూ బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీ మహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని కాదా. అందుకే పూర్వావతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు అంటే జీవ సమాధి కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామ దేవత మంచాలమ్మ, రేణుకాంబ రూపిణి అంటారు, శ్రీ రాఘవేంద్ర స్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించిందట. దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు. అప్పటి నుంచి నిత్యము రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండడంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెప్తారు. ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. 1671లో తన శిష్య బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి అయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు జీవసమాధిలో ఉండి కూడా అనేక మహిమలు ప్రదర్శిస్తూ ఉంటారు. భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటారు. ఈ స్వామి జీవసమాధి అయిన తర్వాత తనకు కనిపించిన తనతో మాట్లాడినట్లు ఆంగ్లేయ అధికారి ఒకరు చెప్పారు. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ నాడు ఆరాధన ఉత్సవం జరపబడుతుంది. తనను దర్శించిన భక్తుల కోరికలను తీర్చడమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని, సిరి సంపదలను కలుగచేస్తున్న వరప్రదాత, మూగ, చెవిటి, గ్రుడ్డి వారందరికీ స్వస్థత చేకూర్చే ఆరోగ్య ప్రదాత శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు. మాంచాలమ్మ ఆలయం, మంత్రాలయం గ్రామదేవతలుగా మాంచాలమ్మను కొలుస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకునే ముందు భక్తులు మాంచాలమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి వారు ఈ మాంచాలమ్మ వారిని ప్రతిరోజు పూజించేవారని అంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడే రాఘవేంద్ర స్వామి 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడట. నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు.
5 ముఖాలతో ఇక్కడ కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.